అంత లేదులే శంకర్, ముందా పువ్వు తీసి చెవిలో పెట్టుకుని ఈ బుక్స్ పట్టుకో. ఈ మగాళ్ళంతా ఎక్కడ తెచ్చారు? Today we shall be studying modern American drama. Please open your books to page 16. Drama in the United States of America was always incapable of within phase with progress in other pages of literature. Although by the 19th century the politic prejudice against theatre had completely vanished. Eight, sir. ఇందులో కురాలు తప్పేం లేదు. హౌస్ఫుల్ అయిపోయింది. ఎరా మీకు నా క్లాస్ అక్కర్లేదా? ఏనరా నేను క్లాసులు సరిగా చెప్పట్లేదా? పదండ్రా నా క్లాసుకు పోయి పాఠాలు చెప్పుకుందాం. పరువు పోయేలా ఉంది. గో టు యువర్ రెస్పెక్టివ్ క్లాసెస్. వెళ్ళండి వెళ్ళండి. మీకు తెలీదా మీ క్లాసులో ఎంతమంది పిల్లలు ఉంటారో? నా క్లాస్ అంటే వాళ్ళు బాగా ఇష్టపడుతున్నారు. ఏంట్రా అటు ఇటు చూస్తున్నారు? వెళ్ళండి క్లాస్కి. ఏంట్రా జుట్టు నీళ్ళ నిలబెట్టావు? కొబ్బరి నువ్వు దొరకలేదా నీకు? వెళ్ళు క్లాస్కి. ఎంత త్వరగా వెళ్తే అంత మంచిది. Good morning. Good morning. Edward Livingston. Just joined as associate professor in your department. Hi. I'm Krishnamurthy, sir. Yeah. I'm Rajesh. Hello. I'm Suresh. Hi. Sharmila. Hello. May I know your good name? Smita. Nice name. Thank you. What do you do teaching? కొత్త ప్రొఫెసర్ గారికి కలుపుకోల్దానం చాలా History ఎక్కువ and అనుకుంటా. literature. History and literature. Modern history. Yes. హలో సార్. ఓహో నెక్స్ట్ అవర్ క్లాసా? క్లాస్ రూమ్లోకి వెళ్తే మా కాలేజ్ ఏంటో అర్థం అవుద్ది. ముందు క్లాస్లోకి వెళ్తే కదా తర్వాత ఏంటో అర్థమయ్యేది. కొత్త ప్రొఫెసర్ పరిచయం అయ్యారుగా, ఆయనతో చాలా జాగ్రత్త. చూసి చూడనట్టు ఉండండి. No problem, sir. He's a gentleman. జెంటిల్మెన్. సహాధ్యాపకుడి హత్య కేసులో ప్రధాన ముద్దాయి. ఏ విషయంలో సార్? ఒక స్టూడెంట్ని కొట్టిన విషయంలో. ఆ కేసు ఎప్పుడో మూసేశారు. నో ఎవిడెన్స్. తెలిస్తే మంచిదని. నేను ఈ కాలేజ్కి వచ్చాక ఈ క్లాస్ అంత నిశ్శబ్దంగా ఉండడం ఇప్పుడే చూశాను. అందరినీ అరికట్టే ఒక ప్రొఫెసర్ వచ్చాడని మన వాళ్ళందరూ అనుకుంటున్నారు. వైస్ ప్రిన్సిపల్ చంద్రశేఖర్ గారైనా మాకిప్పుడు మీరే లీడరు. ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి సాధించాలని ఇక్కడికి వస్తుంటారు, కానీ పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటారు. శత్రువు అనేవాడు మనల్ని బట్టే తయారవుతూ ఉంటాడు. సార్, ఒక రిక్వెస్ట్. హాస్టల్ వార్డెన్ మీకు చెప్పే ఉంటారు, నాకు ఒక రూమ్ కావాలని అడిగాను. ఆల్రెడీ ఎప్పుడో రెడీ చేసి పెట్టాం. థ్యాంక్ యూ సార్. శారీ బాగుంది. అది కట్టుకునే వారిని బట్టి కూడా శారీకి అందం వస్తుంది. ఈ యాంగిల్ కూడా ఉందా? ఐ రెస్పెక్ట్ వుమెన్. థ్యాంక్స్. మిస్టర్ ప్యూన్, ఆయన మీకు బాగా నచ్చినట్టున్నాడు. ఎవరి అభిప్రాయం వాళ్ళది. స్మితా టీచర్, ఒక్కసారి బయటకు వస్తారా? ఎందుకు? అక్కడ ఎడ్వైడ్ గారు ఏం చేస్తున్నారో మీ కళ్ళతో చూదురు గాని రండి. హ్యాండ్సమ్ గా ఉంటే ఏజ్ తో పని లేదంటానికి ఇదే సరైన ఉదాహరణ. డౌటే లేదు, ఇది ఆ సంబంధమే. చూశారు కదా. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. మార్నింగ్. మేడం కనిపెట్టేశారు. ఏంటి? కార్ దగ్గర మిమ్మల్ని చూసి మీరేంటో తెలుసుకున్నారు. అది తెలుసుకోవాల్సిన అవసరం మీకేంటి? ఓ వద్దులేండి, ఇక మీదట క్లోజ్ గా ఉండడం తగ్గించేస్తే మంచిది. ఇప్పుడు కూడా క్లోజ్ గా ఉండొచ్చు. స్మిత, జువాలజీ చదివావు కదా. మనిషి హృదయంలో ఎన్ని అరలుంటాయి? 4 అరలుంటాయి. అందులో ఒక అరలో మాత్రమే తనకు చోటిచ్చాను.
మిగతా 3 అరలు ఖాళీగా ఉన్నాయి. యు ఆర్ వెల్కమ్.